మాకు ఖాళీనొచ్చి 18 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మేము మస్తు కష్టపడ్డాము. ఆడ మంగళ డబ్బా మాత్రం తీసేయాలి. మాకాడ గుడికి ప్రాబ్లం ఉన్నది. బతుకమ్మ పెట్టుకున్నా ఆడుకున్నా కానీ మాకు కష్టం ఉంది. ఎవరు పోయినా కానీ ఆడపిల్లలు ఉన్న కాడ మగపిల్లలు వస్తలేరు. ఆడ బతుకమ్మ ఆడుతుంటే మాకు అట్లా ఉంది మా పరిస్థితి. బోనాలు వెళ్తే మాకు చాలా కష్టం ఉంది. ఇగో మాకు బాధలు, ఆ బాధలు మేడం తీర్పాలి, మా కష్టాలు తీర్పాలి. మేము ఇంతమంది వచ్చినాం, 100 మంది పైన వచ్చినాం మేడం అని చెప్పి. అంతేనా? ఇచ్చినా కానీ గవర్నమెంట్ పట్టించుకుంటలేరు, మమ్మల్ని కేర్ చేస్తలేరు. మేము ఎన్ని మాటలు వచ్చినా కానీ తూపడ అయిపోతుంది. మా పరిస్థితులు మీరు మాకు తీర్పాలి, మా కష్టాలు అన్నీ మీరు తీర్పాలి మేడం. చేయాలి మొత్తం. మాకు మంగళ డబ్బా తీస్తేనే మా కాడ మంచిగా తలం దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. దేవాలయం ఉన్నాడు, ఆడ అంత కష్టాలు ఉన్నాయి. బతుకమ్మలు ఆడతారు. అంటే డబ్బా వేయకూడదు, తీసేయాలి. మేము బతుకమ్మలు ఆడతాము, బోనాలు చేస్తాము, పిల్లలు తిరుగుతారు. మరి బోనాలు చేసినప్పుడు ఆటలకు వస్తారు, కోళ్ళకు వస్తారు, పిల్లలు తిరుగుతారు. అవన్నీ మాకు అవసరం. ఆ డబ్బా మొత్తం వద్దు, తీసేయాలి. ఎన్నిసార్లు వచ్చినా గానీ అట్నే ఉంచుతుండ్రు. మేము ఎంతగానో వరినా గానీ మాది పట్టించుకుంటలేరు. ఎంఆర్ఆవు మీరు ఏం చేస్తారో ఇప్పుడు ఆ డబ్బా ఉండొద్దు, న్యాయం జరగాలి, తీసేయాలి. మా ఇంట్లో ముంగట వద్దు, న్యాయం చేయాలి. అందరూ కాలనీ తరపున వద్దని చెప్పినా గానీ ఎన్నిసార్లు చెప్పినా అట్లనే ఉంటుంది. ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది. మేడం మీకు ఎన్నిసార్లు చెప్పినా గానీ కొంచెం పట్టించుకోవాలి. ఎందుకంటే అందరు తిరగడానికి, గుడికి పోవడానికి, అక్కడ జిమ్ ఉన్నది, జిమ్ కాడికి పోవడానికి కూడా కష్టం అవుతుంది. అందరికి చిన్నగా అయిపోయింది గుడి చుట్టూ. ఇప్పుడు డబ్బా తీసి అక్కడ చేస్తే మంచిగా తిరగనికి ఉంటది ఛాన్స్. ఎన్నిసార్లు మేడానికి చెప్పినా గానీ అట్లనే తీస్తలేరు. ఆ డబ్బా తీసేస్తే మంచిది మేడం. నమస్తే. మేము వద్దు అనుకున్నాము, మాకు అవసరం లేదని అనుకున్నాము. ఆయన పుక్కాడికి బతకక మమ్మల్ని అందరూ మన ఆడ ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటానికి పోతే కూడా రాళ్ళ తీసుకొని కొడుతున్నాడు. ఆడ వచ్చి డబ్బా సాటుకు టాయిలెట్ పోసుడు, గంజాయిలు తాగుడు, ఆడపిల్లలు ఉన్నారు, అంత డిస్టర్బెన్స్ అవుతుంది. మాకు డబ్బా వద్దు. ఆ ఎంటికలు పోయి అమ్మవారి గుళ్ళే పడుతున్నాయి. మాకు లేని ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఏంది ఆడ ఆటలకు వస్తారు. ఇవాళ చుట్టూ ఆయన ఇల్లు కట్టుకుంటాడమ్మా. ఇల్లు కట్టుకున్నాక ఆడ ఆటలు కాదు, కోడి పిల్లని కోసుకుంటాను పోయినా కూడా వాడు రాళ్ళ తీసుకొని మమ్మల్ని కొడతాను పూకార తేలింది. ఇది ఎక్కడ న్యాయము? మాకున్న వాళ్ళకి సేఫ్టీ లేదు కదా. అందరికీ మంచి కావాలి. దయచేసి ఆ డబ్బా మట్టుకు తీసేపియండి.